हवेमुंसि भवन्ति एतावन्तो वै देवानागुं सवाः स एवास्मै सवान् प्रयच्छन्ते स एनं पुनः सुवन्ते राज्याय देवासो राजा भवति साम्राज्यं भोज्यं साराज्यं वैराज्यम् आरमेश्चैवं राज्यम् महाराज्यमाधिपत्यम्. రాజ్యానికి తిరిగి వచ్చిన అర్జునునకు కృతవీర్యుడు మహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు. అర్జునుడు తన శక్తి సామర్థ్యాన్ని ఇతర రాజ్యాలన్నిటిపై తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి గర్గముని యొక్క సలహాతో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కొన్ని వేల సంవత్సరాల పాటు దత్తాత్రేయ ఋషి కోసం తపస్సు చేశాడు. దత్తాత్రేయ ఋషివర్యులకు ప్రణామములు. నాయనా అర్జున, నీ భక్తికి మెచ్చితిని. నీకు 4 వరములు ప్రసాదిస్తున్నాను. ధరణిపై హిందూ ధర్మాన్ని పరిరక్షించే శక్తిని, 1000 భుజాలను, రాజ్యాల్ని ధర్మయుద్ధంతో జయిస్తూ రాజ్య విస్తరణ చేసుకునే శక్తిని, రాజ్యం కోసం పోరాడుతూ వీరమరణాన్ని పొందే వరాలను ప్రసాదిస్తున్నాను. తదాస్తు. వరాలను పొందిన తదుపరి నుండి అర్జునుడు సహస్రార్జునుడిగా సహస్రభావునిగా పేరుగాంచాడు. అతని యొక్క శక్తి 1000 మంది అర్జునుల శక్తితో సమానమైనది. శక్తి సామర్థ్యాలు ప్రతాపం భూమండలమంతా వ్యాపించింది. శత్రువులు సహస్రార్జును పేరు విన్నంతనే కంపించిపోయేవారు. సహస్రార్జునుడు సమస్త రాజ్యాల్ని జయించి మహాచక్రవర్తి అయ్యాడు. సహస్రార్జునుడు 7 ద్వీపాలు 7 సముద్రాలతో కూడిన సమస్త భూమండలాన్ని 85,000 సంవత్సరాల పాటు పరిపాలించాడు. శ్రీ సహస్రార్జునుడు ధర్మ సంరక్షకుడిగా, దీనబాంధవుగా, దుష్టజన శిక్షకుడిగా ప్రఖ్యాతిగాంచాడు. ఆయన పరిపాలించిన కాలం మానవాళికి అత్యంత ప్రశాంతమైనదిగా చరిత్రలో చెప్పబడుచున్నది. ఒక శుభముహూర్తమున సూర్యవంశీయుడైన కాశీ మహారాజు భద్రంకుని కుమార్తె కాశ్మీరాదేవి సహస్రార్జునుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. సహస్రార్జునుడు వివిధ దేశాలను జయించి ఆయా దేశాలకు చెందిన 500 మంది రాకుమార్తెలను వివాహమాడి తన రాజ్యానికి తీసుకువచ్చాడు. వీరి ద్వారా 1000 మంది పుత్రులు జన్మించారు. జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ జయత్వద ప్రవిభ్రమ ప్రమద్భుజంగమస్ఫురత్ దగద్ధగద్ధి నిర్గమత్కరాళ పాలహవ్యవా ధిమిం 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 వనన్ముదంగ తుంగ మంగళధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవా. సహస్రార్జునుడు శివభక్తుడు. ప్రతినిత్యం పరమేశ్వరుణ్ణి క్రమం తప్పకుండా పూజించేవాడు.
సహస్రార్జునికి కార్తవీర్యుడు, సహస్రబాహు, సహస్రభుజధారి, కృతవీర్యనందుడు, పరాక్రమి, అర్జునుడు, రాజరాజేశ్వరుడు, హైహయరాజు, నాగపాలుడు మొదలైన చాలా పేర్లు ఉన్నాయి. సహస్రార్జుని కాలం నుంచి సోమవంశీయ క్షత్రియ కులం ప్రారంభమైనది. లంకేశ్వరుడైన రావణ బ్రహ్మ తన పుష్పక విమానంలో పయనిస్తూ ఒకరోజు నర్మదా నది తీరాన తన పుష్పక విమానాన్ని దించాడు. అతడికి నర్మదా నదిలో ఏమాత్రం నీరు కనిపించలేదు. నది యొక్క దిగువ భాగాన దిగి శివార్చన సమయం కావడం వల్ల తన పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాడు. రావణుడు పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఎగువ భాగాన సహస్రార్జుని 500 మంది భార్యలకు క్రీడా సరస్సును ఏర్పరచడం కోసం సహస్రార్జునుడు తన సహస్రబాహులతో నదీ జలాలను ఆపి ఉంచాడు. తన భార్యల క్రీడా విలాసం ముగిసిన కారణంగా సహస్రార్జునుడు తన సహస్రబాహుల్ని తొలగించి నదీ జలాలను ప్రవహింపజేశాడు. ఆ నదీ జలాల దిగువ భాగాన పూజలో నిమగ్నమై ఉన్న రావణుని, అతని శివలింగాన్ని కూల్చివేశాయి. అది రావణునికి అత్యంత ఆగ్రహాన్ని కలిగించింది. దీనంతటికీ సహస్రార్జునుడే కారణమని తెలుసుకున్న రావణుడు సహస్రార్జునుడితో యుద్ధానికి తలబడి భీకరంగా పోరాడాడు. నన్ను నా శివభక్తిని అవమానిస్తువి. రా రా, నీ గర్వాన్ని అణిచేత రా. ఓరి రావణ, నీ మాటలు కోటలు దాటుచున్నవి, జాగ్రత్త. అయినను నీతో నాకు యుద్ధమా? నిన్నోడించడం నాకు చిటికెన వేలుతో సమానం. నువ్వు నేను తేలిపోవాలి. రమ్ము సహస్రార్జున, రమ్ము. యుద్ధంలో సహస్రార్జునుడు రావణుణ్ణి ఓడించి అతడి 10 తలలపై ఒక చేతిపై మొత్తం 11 దీపాలను వెలిగించాడు. ఈ సంఘటనకి ప్రతీకగా ఇప్పటికీ మహేశ్వరంలోని సహస్రార్జుని మందిరంలో భక్తులు 11 నేతి దీపాలను నిరంతరం వెలిగిస్తూ దీపాలు నిరంతరంగా వెలగడానికి తోడ్పడతారు. మన సోమవంశీయ సహస్రార్జున క్షత్రియులమంతా తమ జీవిత కాలంలో మహేశ్వరంలో గల శ్రీ సహస్రార్జుని మందిరాన్ని కనీసం ఒక్క పర్యాయమైనా దర్శించి తరించాలని కోరుకుందాం. ఒకసారి అగ్నిదేవుడు అత్యంత ఆకలితో సహస్రార్జుని వద్దకు వచ్చి తన ఆకలిని తీర్చమని అడిగాడు. సహస్రార్జునుడు ఆశ్రితులను కాదనివాడు కాబట్టి తన రాజ్యంలోని ఏ ప్రదేశాన్ని అయినను దహించి ఆకలిని తీర్చుకోవడానికి అనుమతినిచ్చాడు. ఆ దహనకాండలో ఎందరో అమాయక ప్రజల ఇండ్లు కాలి బూడిదైపోయాయి. అనేక మంది నిరాశ్రులైనారు. అగ్నిదేవుడు వనంలో తపస్సు చేసుకుంటున్న అపౌరుషి యొక్క ఆశ్రమాన్ని కూడా దహించి వేశాడు. ఈ దహనకాండ అంతటికీ సహస్రార్జునుడే బాధ్యుడని భావించిన అపౌరుషి సహస్రార్జున, నీ సహస్రబాహుల్ని పరశురాముడు ఖండించి శక్తిహీనుని చేయుగాక. ఒకరోజు సహస్రార్జుని కుమారులు వారి విశాల సైన్యంతో వివిధ దేశాలను జయించి ఆనందోత్సాహాలతో రాజధానికి తరలి వస్తుండగా ప్రయాణ బడలిక వలన అలసి ఆకలి తప్పికలతో జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరారు. ఆశ్రమంలో కొద్ది సమయంలోనే చక్కటి పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనం ఏర్పాటు చేసి సత్కరించారు. అంత సైన్యానికి చక్కటి విందు భోజనం సమకూర్చడం సహస్రార్జుని పుత్రులను ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. వారికి జమదగ్ని మహర్షి వద్దనున్న దైవదత్తమైన కామధేనువు గురించి తెలిసింది. సహస్రార్జుని పుత్రులు పెరాశతో కామధేనువు జమదగ్ని మహర్షి వారించినా వినకుండా వెంట తీసుకొని పోయారు. అప్పుడు కామధేనువు దైవశక్తితో శక్తివంతమైన సైన్యాన్ని సృష్టించి సహస్రార్జుని పుత్రుల సైన్యాన్ని హతమార్చింది. ఈ విషయం తెలిసిన సహస్రార్జునుడు తన పరివారాన్ని కాపాడుకోవడానికి స్వయంగా యుద్ధభూమికి తరలి వచ్చాడు. జమదగ్ని మహర్షితో ధర్మ విరుద్ధంగా యుద్ధం చేయాల్సి వచ్చింది.
సహస్రార్జునుడి రాకతో నూతనోత్సాహాన్ని పుంజుకొన్న అతని పుత్రులు జమదగ్ని మహర్షిని సంహరించారు. సహస్రార్జునుడి చేతిలో మహర్షి భార్య రేణుకాదేవి కూడా గాయపడింది. ఇదంతా తెలుసుకున్న జమదగ్ని కుమారుడైన పరశురాముడు సహస్రార్జునుడిపై ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. ఎంత మాట పరశురామ, బ్రతకాలని ఆశ ఉన్నచో ఇక్కడి నుంచి వెళ్ళిపో. అహంకారంతో నీ కళ్ళు మూసుకుపోయే సహస్రార్జున, నీ అహంకారం నేను చేద్దా. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. తేజోవంతమైన దైవదత్తమైన పరశురాముడి గండ్రగొడ్డలి ధాటికి సహస్రార్జునుడు తాళలేకపోయాడు. సహస్రార్జునుడు తన విజయం కోసం తన ఇష్టదైవమైన మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు పరశురాముడి అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సహస్రార్జునుడికి దర్శన భాగ్యాన్ని కలిగించి ఆశీర్వదించాడు. అనేక తరాల తర్వాత సహస్రార్జుని వారసులు దక్షిణాన చోళవంశీయులతో, ఉత్తరాన గుప్తులతోనూ బాంధవ్యాలను ఏర్పరచుకున్నారు. తర్వాత తరాలలో సోమవంశీయ క్షత్రులు వస్త్రాలు, ఇత్తడి, రాగి, పాత్రల తయారీ వంటి వ్యాపారాలలో విశేష నైపుణ్యాన్ని గడించారు. విభిన్న సమూహాలుగా మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు, అటు పిమ్మట దేశంలోని సమస్త ప్రాంతాలకు విస్తరించారు. సహస్రార్జునుడి చరిత్ర వల్ల మనం తెలుసుకునేదేమిటని ఆలోచిస్తే, సహస్రార్జునుడు బలశాలి, ధైర్యశాలి, దానశీలి, దైవచింతన కలిగిన పరిపూర్ణ పురుషుడిగా మనకు కనిపిస్తాడు. మనిషి ఎంత ఎదిగినా ఒదిగుండాలనే సామెతను కూడా మనకు గుర్తు చేస్తుంది. సహస్రార్జునుడి వారసులమైన మనం అతని పేరు ప్రఖ్యాతులను, మన జాతి యొక్క గౌరవాన్ని ప్రపంచ నలుదిశలలో చాటి చెప్పుదాం.
श्रीसोमवंश सहस्रार्जुन मङ्गलं क्षत्रिय महाराजस्य 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 मङ्गलं 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 कुरु 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 मङ्गलं 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 कुरु। सर्वलोका सुखिनो भवन्तु।